ఈ మధ్యకాలంలో చాలామంది ఎసిడిటీతో బాధపడుతున్నారు. యాసిడ్ రిఫ్లెక్స్ చాలా అసౌకర్యవంతంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కొన్నిసార్లు ఎసిడిటీని పట్టించుకోకుండా ఆహారపు అలవాట్లు మార్చకపోతే గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో నుండి ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహించినప్పుడు ఈ సమస్య వస్తుంది. కానీ యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాల నుండి తక్షణమే ఉపశమనాన్ని కలిగించే కొన్ని ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణం సరైన సమయంలో భోజనం తీసుకోకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తిన్న తర్వాత ఇది కొంతమందిలో కనిపిస్తుంది. అయితే అటువంటి సందర్భాల్లో ఉబ్బరం సమస్యను నిరోధించడానికి సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. గ్రీన్ బీన్స్, బ్రోకలీ, ఆస్పరాగస్, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, బంగాళాదుంపలు, దోసకాయల్లో కొవ్వు, చక్కెర తక్కువగా ఉంటాయి. వీటిని వారంలో 3 సార్లు తీసుకుంటే జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యానికి చికిత్స చేయడంలో సహాయపడతాయి. అల్లం టీని తాగడం వల్ల గుండెల్లో మంట లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. అరటి పండ్లు, పుచ్చకాయ వంటి పండ్లు ఇతర పండ్ల కంటే తక్కువ ఆమ్లతను కలిగి ఉంటాయి. అందువల్ల ఎసిడిటీ సమస్య పెరిగినప్పుడు వీటిని తీసుకోవడం వల్ల వేగంగా జీర్ణం కావడమే కాకుండా కడుపు ఉబ్బరం కూడా ఉండదు. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇది కడుపు సమస్యలను నివారిస్తుంది. ఇవి ఎసిడిటీని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కడుపులో ఉన్న ఆమ్లాలను పలచన చేయడానికి మంచినీళ్లు బాగా సహాయపడతాయి. ప్రతిరోజు 8 గ్లాసుల నీళ్లు తాగడం మంచిది. ఒకవేళ ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గకపోయినా, క్రమేణా పెరుగుతూ వచ్చినా లేదా నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిది. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఈ రకం వ్యాధులను పరీక్షిస్తారు. మన శరీరంలోని అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు తదితర ఇబ్బందులకు, వ్యాధులకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించాలి.